ఏందోనుల్లా గీ నడమ ఎరైటీ నిరసనల ట్రెండ్ నడుస్తుందా అనిపిస్తుంది నాకైతే. ఊ అంటే ఆ అంటే టవర్లు ఎక్కుడు, వాటర్ ట్యాంకులు ఎక్కుడు, నిరసనలు చేసుడు ఇది కామన్ అయిపోయింది. ఇప్పుడు అవి కూడా పాతగైపోయినట్టున్నాయి. అందుకే నిరసనలు చేసుట్లా క్రియేటివిటీ చూపెట్టి కొత్త పద్ధతులు కనిపెడుతురు కొందరు. ఇగో వీళ్ళిద్దరు చేసిన నిరసన చూడురి. సిరిసిల్ల సిటీ నేతన్న చౌకులున్న నేతన్న నిషాని విగ్రహం ఇది. ఆ విగ్రహం ముంగడ పెట్టిన మొగ్గం మీద ఎట్ట కూర్చొని నిరసన చేస్తుండో చూడు అన్న. అగో ఏదో చెప్తాండు. ఏమంటున్నావు ఈనొత్తలేదే పెద్దన్న. అగో పోలీసు వాళ్ళు వచ్చిర్రు, జప్పుడు దిగిరా దబ్బున. ఆయనతో పట్టుకపోయి న్యూసెన్స్ కేసో సూసైడ్ అటెంప్ట్ కేసో రాసి లోపడెత్తారు. మరి ఆ దిగిటికే వచ్చి ఏం సంగతో చెప్పుదురా. ఏడ జాగ దొరకనట్టుగా మగ్గం మీద కూర్చున్నావు, ఏమిటికో చెప్పు. అన్ని బంద్ ఉన్నాయి. వాళ్ళ కరెంట్ బిల్ అని సబ్సిడీ అని వాళ్ళకు బంద్ పెట్టిండ్రు. పని లేకుండా అయిపోయింది. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే ఎక్కడ పోయినా నేను అడిగిన ఇద్దరు ముందు రెడీగా ఉన్నాం. ఇంట్లో వాళ్ళే నడుపుతుంటారు. ఇప్పుడు నా సొంత బాధ ఏం కావాలి, లేకపోతే ఓటర్ మీద జీతము, లేకపోతే పుట్టుబడ్డ జీతం బతకాలి. అయ్యో ఎంత పని అయిపోయానే. కరెంటు సబ్సిడీ మంజూరు చేస్తలేరని, గిరాకులు చక్కగా దొరుకుతలేవని పవర్ లూమ్స్ ఓనర్లు మగ్గాలు బంద్ పెట్టిరట. అవి నడిస్తేనే ఈ అన్నాసింటి నేత కార్మికులకు 4 ఏళ్ళు నోట్లకు పోతాయి. ఇక మరి నేను ఏం చేసుక బతకాలి, ఏం తినాలి, ఈ పని చెప్తే ఏ పని రాదు. అడక తినడు, హోటల్లో పనిచేసుడు అయితే నా బతుకు అని బాధపడుతుండు. అయితాయి కానీ ఆ రంది పెట్టుకొని ఆయనతో మందు కొడుతున్నావా ఇట్లా. ఆ పని పెట్టుకుంటే పరిశాన్ వెరుగుడే తప్పితే తగ్గదే. బాధపడకు, అయితారం పోయినాక సోమవారం వస్తుంది. పని లేక బంద్ అయిన పవర్ లూమ్స్ మళ్ళీ చాలైతే భయపడకు. మళ్ళీ ఇట్లా దాని మీద దీని మీద ఎక్కి పోలీసు వాళ్ళకు ఇంట్లోలకు టెన్షన్ పెట్టకు. మరి ఇక సిరిసిల్ల నేతన్న నిరసన అట్టుంటే ఇగో శీషతల్పం మీద విష్ణుమూర్తి బజ్జున్నట్టు మట్టి రోడ్డు మీద ఎట్లా వన్నాడో చూడు పెద్ద మనిషి. నడి రోడ్డు మీద అడ్డంగా అన్నాడు. ఓ పెద్ద మనిషి, ఏంది ఇట్లా మంచిగా బజ్జున్నావు? నిరాశన తెలుసుకున్నది ఈ తిర్యాని మండల ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం. అదే ఏమిటికో చెప్పు అంటున్నా. కానీ మీరు వచ్చిన సారి ఈ రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, ఆ అధ్వాన పరిస్థితిని ఎప్పటికీ ఎవరు పోయినా వచ్చినా ఎంత ఇబ్బంది పడుతున్నారో అది నాకు కూడా గుండెల్లో కలిసివేసిపోతుంది. అగో ఇన్నరా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల మంగి రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయట. ఇక అందుకే రోడ్డు మీద వండుకొని నిరసన చేసిండు. నా నిరసన ఏంటంటే చెప్పినావు కదా. ఇక ఈ ముచ్చటి ఇరకై అక్కడ జిల్లా కలెక్టర్ వెంకటేష్ సార్ వస్తే ఆయన కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేయబోయిండు. మీరు ఇంతకు ముందు కూడా వచ్చిన సార్ మీకు ఒక మెమోరాండం ఇచ్చాను. ఇది మన గుండెలో రోడ్డు, తర్వాత మంగి రోడ్డు, ఈ తిర్యాని నుంచి ట్రైన్ లైన్ వరకు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, వచ్చే పోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో అది దానికోసం మీరు దయచేసి మీ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది. దయచేసి మీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తా. సరే అట్టనే చేద్దాం. ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి పని చేపిస్తా అని మాటిచ్చిండు కలెక్టర్ సాబు. కానీ 2 రోజుల లోపల దీన్ని ప్యాచ్ వర్క్ చేయండి, పూర్తి చేయకండి అని అంటారు. నయమే, మొత్తం కొత్త రోడ్డు ఏమంటలేడు, ప్యాచ్ వర్క్ చేసినా చాలంటుండు. మొత్తానికైతే ఎరైటీ నిరసనలు చూస్తున్నాం ఈ నడమ. మరి మామూలుగా చేస్తే ఎవ్వరు చూస్తలేరు కదా, అందుకే.